మ్యామ్ సమ్మర్ వచ్చేసింది మ్యామ్. Yes. సో అందరు కూడా అమ్మో ఎండాకాలంలో చెమటలు వచ్చేసేస్తాయి, సో నేను ఏసీ కిందే ఉంటా, నేను బయటికి వెళ్ళను. ఒకవేళ బయటికి వెళ్ళినా సరే ఈ మధ్య హెల్మెట్కి కూడా ఏసీ వచ్చేసింది. అట్లా వెళ్తూ ఉంటారు, ఏసీ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఈ సమ్మర్లో మనకి స్వెట్టింగ్ వస్తే మంచిదని కొద్దిమంది అంటుంటారు. అసలు ఆ స్వెట్టింగ్నే ఆపాలని చెప్పి మేము చూస్తూ ఉంటాం. సో ఆ స్వెట్టింగ్ రాకుండా చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటంటే? ఎస్, ఎప్పుడైతే మనం స్వెట్ అంటే ఒక డిశ్చార్జ్, న్యాచురల్ డిశ్చార్జ్. మన మెడికల్ టర్మ్స్లో మనం ఒకటే మాట చెప్తాము, డిశ్చార్జెస్కి ఎప్పుడు స్టాప్ చేయొద్దు. డిశ్చార్జెస్ అంటే మనకు చెమటలు, యూరిన్, మోషన్, మన కంటిలోకి వచ్చే నీళ్లు, ఇవి డిశ్చార్జెస్ కింద అంటారు. ఈ డిశ్చార్జెస్ ఎప్పుడు వస్తాయి అంటే మన బ్రెయిన్ అనేది బాడీకి మెసేజ్ ఇస్తుంది. ఎగ్జాంపుల్, ఎండాకాలంలో చెమటలు ఎక్కువగా వస్తాయి. చెమటలు ఎందుకు వస్తున్నాయి అంటే బాడీ హీట్ అవుతుంది. బాడీ హీట్ అవుతుంది, హీట్ వల్ల మనకు వాతావరణం హాట్గా ఉంది కాబట్టి. సో టెంపరేచర్ అనేది బాడీది నార్మల్ చేయాలి. అందువల్ల మన బ్రెయిన్ అనేది మన నర్వ్స్కి ఒక మెసేజ్ అందిస్తుంది, మీకు చెమటలు అనేది రావాలి. ఏదైనా మనకు బాడీలో కొంచెం వాటర్ వచ్చినప్పుడు మన బాడీ లోపల హీట్ ఏదైతే ఉందో, అంటే మన బాడీ టెంపరేచర్ ఉందో అది నార్మలైజ్ అవుతుంది. సో అది ఒక డిఫెన్సివ్ మెకానిజం, అంటే ఒక డిఫెన్స్ సిస్టమ్ మన బాడీది. కాకపోతే మీకు హెవీగా స్వెట్టింగ్ వస్తుంది, ఎక్కువగా మీకు చెమటలు వస్తున్నాయి అని మీరు చెమటలు రాకుండా ఓన్లీ ఏసీలా ఉండడం కానీ, మీరు క్రీమ్స్ పెట్టుకోవడం అని అలాంటివి చేసినప్పుడు మన ఏదైతే స్వెట్ గ్లాండ్స్ ఉన్నాయి, అంటే ఏదైతే స్వెట్లో కోసానికి ఏదైతే హోల్స్ ఉన్నాయి అది క్లోజ్ అయిపోతాయి. దాని ద్వారా ఏమవుతుందంటే మన డిశ్చార్జెస్ స్టాప్ అయిపోతాయి. ఎప్పుడైతే డిశ్చార్జ్ స్టాప్ అవుతుందో ఆటోమేటిక్గా మన బాడీలో ఏదో ఒక వ్యాధి స్టార్ట్ అవుతుంది. అది ఏదైనా కావచ్చు, ఇది ఒక్కటే అవుతుందని మనం చెప్పలేము. డిపెండింగ్ అపాన్ మన బాడీ ఎలా ఉందో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, దాన్ని బట్టి వాళ్ళకి వేరే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో స్వెట్టింగ్ అనేది ఎప్పుడు కూడా మీరు రాకుండా ఉండాలని మీరు ప్రయత్నం చేయొద్దు. కాకపోతే మీకు స్వెట్టింగ్ చాలా ఎక్సెసివ్గా ఉన్నది, మీరు వాటర్ ఎక్కువగా తాగండి, మీరు జ్యూసెస్ ఎక్కువ, ఫ్రెష్ ఫ్రూట్, ఎగ్జాక్ట్లీ, ఓకే, బికాస్ మనం వాటర్ ఏది వెళ్తుందో అది మనం తీసుకోవాల్సి ఉంటుంది. దాట్స్ ఇట్. సో ఎండాకాలంలో ఎవరికైతే బాగా స్వెట్టింగ్ వస్తుంది, వాళ్ళు మేము ఓన్లీ ఏసీలోనే ఉండాలి అని ఏదైతే ఫీలింగ్ లో ఉంటారో అది డెఫినెట్ గా తప్పు. దీంతో రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నెంబర్ 2, మన బాడీ లోపల ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువ కాలం అయిన తర్వాత వీక్ అయిపోతుంది. సో మనకు ఓన్లీ ఒక ప్రాబ్లం మాత్రమే కాదు, మల్టిపుల్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది దీర్ఘకాలంలో. ఓకే. ఈ సోరియాసిస్కి హోమియోపతిలో ఎన్ని రోజుల్లో తగ్గిపోయే విధంగా ఉంటుంది మ్యామ్? ఇందాక మనం మాట్లాడుతూ దానికి కొంచెం బ్రేక్ ఇచ్చాము. సో దీర్ఘకాలికంగా మందులు వాడాలంటారు. ఆ దీర్ఘకాలికం అంటే ఏంటి? ఒక టైం పీరియడ్ ఉంటుందా? మినిమం ఒక 1 year to 5 years మాక్సిమం. బికాస్ బుక్స్లో రాసిన ప్రకారంగా 5 years వరకు కంటిన్యూస్గా మీకు మెడిసిన్స్ వాడేటప్పుడు, వాడిన తర్వాత మీకు సోరియాసిస్ ఒక్కసారి కూడా రిపీట్ రాలేదు అయితే మీకు సోరియాసిస్ తగ్గిపోయినట్లు. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఒకవేళ మేము ఒక 6 monthsకే మీరు ఇచ్చే మెడిసిన్ వల్ల మాకు తగ్గిపోయిందండి, సో హోమియోపతి బాగా పనిచేసింది, కానీ దాని తర్వాత మళ్ళీ మా లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలంటే ఏం తినాలి, ఏం తినకూడదు, మళ్ళీ ఏం తింటే సోరియాసిస్ వచ్చే విధంగా ఉంటుంది? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మీకు సపోజ్ మీరు బ్యాలెన్స్ డైట్ మీరు యూస్ చేయట్లేరు అంటే హెల్దీ ఫుడ్ తీసుకుంటలేరు, బ్యాలెన్స్ లేదు ఫుడ్లో, మళ్ళీ అగైన్ మీరు మొదట్లాగా ఒక డైట్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు, మళ్ళీ మీ లివింగ్ కండిషన్స్ చేంజ్ అయినప్పుడు సోరియాసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకసారి బాడీలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అయితే పూర్తిగా పోతుంది, బట్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు వస్తుందంటే మనం ఎక్స్ట్రీమ్ కండిషన్ వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, నా ఒక పేషెంట్ ఉండే, తను ఆర్మీ పర్సన్. సో వాళ్ళ పోస్టింగ్స్ అనేది ఎక్స్ట్రీమ్ హీట్, ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ లో ఉంటాయి. 2 years 3 years మెడిసిన్స్ వాడిన తర్వాత సోరియాసిస్ పూర్తిగా తగ్గిపోయింది. ఎప్పుడైతే మెడిసిన్స్ మానేసిన తర్వాత ఒక 1-2 years వరకు, బికాస్ చాలా చల్లటైన ప్రదేశంలో పోస్టింగ్ వచ్చింది, అలాంటప్పుడు సోరియాసిస్ చిన్నగా మళ్ళీ కనపడింది. సో మీకు వెళ్ళిపోయిన తర్వాత కూడా కండిషన్స్ ఉంటాయి. సపోజ్ మీరు చాలా ఎక్స్ట్రీమ్ వెదర్లో ఉన్నారు, స్పెషల్గా ఎక్స్ట్రీమ్గా చల్లటి వెదర్లో ఉన్నారు ఎక్కువ రోజుల వరకు, అయితే మళ్ళీ అది ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వస్తుంది ఒక 5% 10% వస్తుంది. అది ఉండిపోతుందా? అది ఉండిపోదు. మళ్ళీ మీ వాతావరణం, మీ నార్మల్ వాతావరణంలో వచ్చేసారన్నప్పుడు తగ్గిపోతుంది. సో
మీకు సపోజ్ మళ్ళీ ఫుడ్ మీకు చేంజ్ అయింది, మీరు Okay. హెల్దీ ఫుడ్ తీసుకోలేదు, బాగా హై ప్రోటీన్ డైట్ చేశారు, నాన్ వెజ్ బాగా కంటిన్యూస్గా డైలీ తీసుకున్నారు, అలాంటప్పుడు మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మేము ఎప్పుడైతే ట్రీట్మెంట్ క్లోజ్ చేస్తామో పేషెంట్కి ఒకటే మాట చెప్తాము, మీకు డయట్, ఎక్సర్సైజ్ అండ్ మెడిసిన్ ద్వారా మీకు తగ్గింది, బట్ మెడిసిన్స్ అయిపోయిన తర్వాత మీ కోర్స్ అయిపోయిన తర్వాత తిరిగి రావద్దు అంటే మీరు అన్నీ ఫాలో చేయాల్సి ఉంటుంది. కాకపోతే మనం ఏదైతే చెప్పేది ఉంటుందో అది ప్రాక్టికలీ పాసిబుల్ ఉంటుంది. అంటే మీరు చేయొచ్చు, మీరు Okay. చేయలేరు అలాంటిది మనం ఎప్పుడు మీకు చెప్పము. కొన్ని కండిషన్స్లో ఇలాంటి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. మీకు అలాంటి మీరు వెదర్లో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ కెనడాలో ఉంటారు, కెనడాలో చాలా చల్లగా ఉంటుంది. సో అగైన్ చలికాలంలో కెనడాలో వెంటనే వచ్చింది ఇండియా నుంచి మళ్ళీ వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ఎప్పుడైతే ఇండియాలో ఉన్నారో కెనడా నుంచి ట్రీట్మెంట్కి వచ్చారు, తగ్గిపోయింది, మళ్ళీ తిరిగి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 2 years 3 years తర్వాత ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్లో కెనడాలో మళ్ళీ రిపీట్ అయింది. బికాస్ అక్కడ విటమిన్ డి తగ్గిపోతుంది, సన్లైట్ ఉండదు, ఉన్నా కూడా బాగా మనకు ఒకవేళ వీళ్ళు అంటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి కదా అని చెప్పేసి ఒక 5 years వాడారండి, మెడిసిన్స్ వాడారు, హోమియోపతి మెడిసిన్స్, మళ్ళీ మంత్లీ ఒక్కసారి వచ్చి చెక్ చేసుకొని ఏదో మెడిసిన్ హోమియోపతిలో తీసుకుంటూ ఉంటే రాకుండా ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. మనం దానికి మంత్లీ బూస్టర్ డోస్ అంటాం. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో దానికి బూస్టర్ డోసెస్ ఇస్తాము. సో అలాంటప్పుడు మీకు వచ్చినా కూడా చాలా మైనర్గా ఒక 1% జస్ట్ కనిపించి వెళ్ళిపోతుంది. సపోజ్ మీరు చాలా ఎక్స్ట్రీమ్ క్లైమేట్లో ఉంటున్నారంటే సో మీకు తెలుసు మీరు ఈ వెదర్లో వెళ్తున్నారు, అలాంటి వాళ్ళు మెడిసిన్స్ క్యారీ చేయాలి ఎప్పటికైనా కూడా. మీకు ఎప్పటికైనా కూడా మార్నింగ్ ఈవినింగ్ మెడిసిన్స్ ఎవరు రాయరు డాక్టర్స్, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఓన్లీ డోసెస్ మాత్రమే ఇస్తారు, వీక్లీ వన్స్ కానీ 15 days ఒకసారి కానీ, డిపెండింగ్ అపాన్ మీ ఏ సీజన్లో ఉన్నారు.